సార్ నేను దేవిక ఖమ్మం నుండి వచ్చాను సార్. మేము గురుకుల రిక్రూట్మెంట్ గురించి వచ్చాం సార్. మాకు ఆగస్ట్లో ఎగ్జామ్ జరిగింది సార్. 2023 ఆగస్ట్లో గురుకుల ఎగ్జామ్స్ జరిగాయి. రేవంత్ రెడ్డి గారు సీఎం చేతుల మీద మేము ఫెబ్ 13th అండ్ మార్చ్ 4th పీజీటీ, టీజీటీ, జేఎల్, డిఎల్, లైబ్రేరియన్, పీడీ పోస్టులకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకున్నాం సార్. మమ్మల్ని రిక్రూట్ చేసుకుందాం అనే లోపు ఎలక్షన్ కూడా వచ్చింది సార్. సో ఎలక్షన్ కూడా అయిపోయింది కదా, ఇంకా ఎందుకు రిక్రూట్మెంట్స్ అవ్వలేదని మేము ట్రిప్ ఆఫీస్కి వెళ్ళాం సార్. ట్రిప్ ఆఫీస్కి వెళ్తే అక్కడ చెప్పారు మాకు ఇంకా గవర్నమెంట్ నుంచి ఏం ఆర్డర్స్ రాలేదండి, ఆ గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వచ్చిన తర్వాత మేము మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటామని చెప్పారు సార్. ఈరోజు మేము సీఎం ఆఫీస్కి వెళ్ళాం సార్. అక్కడ సీఎం గారి పిఏ మమ్మల్ని పిలిచారు సార్, ఒక ఇద్దరు ముగ్గురు పిలిచి 25 days పడుతుంది మీకు అని చెప్పారు సార్. ఎందుకు సార్ ఇంకా ఎందుకు డిలే అవుతుంది అంటే, ఇప్పుడు అవుతుందమ్మా 25 days పడుతుంది, ఒకవేళ 25 days కూడా కాకపోతే మళ్ళీ మీరు వచ్చి అడగండి అని చెప్పారు సార్. ఇంకా మాకు క్లియర్ అష్యూరెన్స్ అయితే ఏమి ఇవ్వలేదు సార్. ఇప్పుడు మా పరిస్థితి ఎలా ఉందంటే, మమ్మల్ని ఆల్రెడీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకున్నారని ఇంతకుముందు ప్రీవియస్ జాబ్ చేసిన కాలేజ్ స్కూల్స్ మమ్మల్ని టర్మినేట్ చేసేసారు సార్. ఇప్పుడు మాకు ఫినాన్షియల్ సోర్స్ అంటూ ఎక్కడా లేదు సార్. ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే ఇంకా మేము వడ్డీలు తెచ్చుకొని తినే పరిస్థితిలో ఉన్నాం సార్. సార్ వెంటనే రేవంత్ రెడ్డి గారు మా సమస్యని పరిష్కరించి మాకు త్వరగా జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని మేము మీ ద్వారా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. నా పేరు రవి అన్న, నేను నిర్మల్ నుంచి వచ్చాను. గురుకుల పోస్టింగ్ గురించి మా ఆందోళన అంతా ఇది. సో ప్రొద్దున మేము 6:00కి 6:30కు మేము సీఎం గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. సో ఆల్మోస్ట్ 10-10:30 అక్కడే ఉన్నాము. సో ఒక దాదాపు 100 మంది గురుకుల ఎవరైతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చే వాళ్ళు వచ్చారు. సో అందులో నుంచి ఒక ముగ్గురిని లోపలికి పిలిచారు. కాకపోతే అక్కడ ఏంటంటే మాకు సీఎం గారి నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాలేదు. సో అక్కడ సీఎం గారు అందుబాటులో లేకపోవడం వల్ల పిఏ అతను ఏదో మెసేజ్ పాస్ చేసినట్టు అయింది. వచ్చేసి 25 రోజుల్లో మొత్తం పోస్టింగ్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ చేస్తామని ఒక చిన్న నోటి మాటగా చెప్పడం జరిగింది. కాకపోతే దీనికి మనం మూలాల్లోకి వెళ్తే ఏమవుతుందంటే, మనకు మార్చ్ జస్ట్ ఎలక్షన్స్ ముందు మన ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి గారు 9,000 మందికి ఒకేసారి అంగరంగ వైభవంగా పెద్ద ప్రోగ్రాం చేసి 6,000 నుంచి 9,000 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మనకు ఈ పోస్టింగ్స్ అనేవి ముందుకు వెళ్ళలేదు. సో ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయాయి, కోడ్ కూడా ముగిసింది. సో మేము ఏంటంటే తొందరగా మాకు ఈ పోస్టింగ్స్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. కాకపోతే ఇప్పుడు మా ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ మాకు ఎలాంటి స్పష్టమైన హామీ కానీ ఇటు అధికారుల నుంచి కానీ ఇటు ప్రభుత్వం నుంచి కానీ ఇలాంటి మాకు న్యూస్ రావడం లేదు. మేము ప్రాసెస్ స్టార్ట్ చేసినట్టు కానీ ఏం జరుగుతుంది అనేది మాకు తెలియట్లేదు. సో అందుకే ఈరోజు మేము రేవంత్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది. అక్కడ మాకు ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు. సో ఇప్పుడు మాకు ప్రజాభవన్లోకి రావడం జరిగింది. ఇక్కడ అధికారులు కానీ మంత్రులు గారు ఉంటే ఇక్కడ వీళ్ళని కలుస్తాము. దీని తర్వాత నెక్స్ట్ ట్రిప్ ఆఫీస్కి వెళ్తాము. అక్కడ సెక్రటరీ గారిని కలవడం జరుగుతుంది. అక్కడ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ, సో మాకు నోటి మాట వచ్చింది ఏంటంటే 25 రోజుల్లో అన్నీ కంప్లీట్ చేస్తామని వచ్చింది. కాకపోతే 25 రోజుల్లో ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలంటే ముందు మనకు వారం రోజుల్లో కానీ నెక్స్ట్ 2 రోజుల్లో కానీ ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన ప్రెస్ నోట్ రావాలి. ఏమని, మేము నెక్స్ట్ వారం రోజుల్లో ప్రమోషన్స్ కంప్లీట్ చేస్తున్నాము, ట్రాన్స్ఫర్ కంప్లీట్ చేస్తున్నాము. దాని తర్వాత ఎవరైతే కొత్తగా సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ ఇలాంటి స్పష్టమైన హామీ కానీ ప్రెస్ నోట్ కానీ నెక్స్ట్ 1 వీక్లో వస్తే మాకు 25 రోజుల్లో కంప్లీట్ చేయడానికి సులభం అవుతుంది. కానీ 25 రోజుల్లో కంప్లీట్ చేస్తామనేదానికి ఒక ప్రెస్ మీట్ కావాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని స్పష్టంగా డిమాండ్ చేయడం జరుగుతుంది.